బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయభేరి మోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం ఇవాళ పూరించనుంది. ఇక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయభేరి సభలో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించనున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీసీసీ భారీగా ఏర్పాట్లు చేసింది. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు చేలో తుక్కుగూడ అంటూ సోనియా గాంధీ విజయభేరి సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు, కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు ఇక్కడికి భారీగా తరలి వచ్చారు. ఆ కార్యకర్తలు ఇక్కడ నుంచి హైదరాబాద్ సభకు తరలి వెళ్తున్నారు. మనతో పాటు కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇక్కడ నుంచి సభకు భారీగా తరలి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారి సభకు ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి దాదాపు 5 బస్సులు, పలు వాహనాల్లో మరి కార్యకర్తలు, కంది సీనన్న గారి నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు ఆ సభకు తరలి వెళ్లడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా సోనియా గాంధీ గారిచ్చే 5 డిక్లరేషన్లను ప్రతి కార్యకర్త గ్రామాలకు వచ్చిన తర్వాత, వార్డులకు వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త ఆ డిక్లరేషన్ ప్రతి గడపకు తీసుకుపోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే ప్రతి ఒక్క కార్యకర్త ముందున్న ప్రధాన లక్ష్యం. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ప్రతి కార్యకర్త ముందున్న లక్ష్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికి ఇంకా వందలాది ఫోన్లు వస్తా ఉన్నాయి. మరి మేము వస్తామని చెప్పి మరి సమయం తక్కువ ఉండడం వల్ల మరి అందరికీ మెసేజ్ పాస్ కానప్పటికీ అయినప్పటికీ మరి ఇంత పెద్ద ఎత్తున కంది సీనన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఇవాళ వందలాది మంది కార్యకర్తలు రావడం ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, అంటే ఎప్పుడైతే అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ విజయము, తర్వాత రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఇప్పుడు సోనియమ్మ 5 కాంగ్రెస్ గ్యారంటీ హామీలు, వీటి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలోను ఆదిలాబాద్ లోను పక్కా గెలుస్తుందని అనుకుంటున్నారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి మన రాష్ట్రానికి ముందుగా తెలియజేస్తున్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు రాబోయే రోజులల్లా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని తెలియజేయడానికి ఈరోజు మేము ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం దాదాపుగా 500 నుంచి 600 మంది హైదరాబాదు సోనియా గాంధీ గారి కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నాం. కాబట్టి ఇంతేకాకుండా మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్ లో ఏ రకంగానైతే కర్ణాటకలో విజయ డంక మోగిందో అదే విధంగా ఈ రోజు రాబోయే రోజులలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ డంక మోగిస్తుంది. మరియు 70 నుంచి 80 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం. మరి ఎన్ని సర్వేలు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలు ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పైన ప్రజలకు విశ్వాసం అనేది ఒకటి ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, 108 కానివ్వండి, పేద బలహీన వర్గాలకు మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు ఆదిలాబాద్ లోనే కాకుండా యావత్తు రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పైన 99% నమ్మకం ప్రజలకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
आप कहिए कंदी श्रीनिवास रेड्डी पार्टी में आने के बाद आदिलाबाद में एक जोश आया, कांग्रेस में भी एक जोश आया और अब हैदराबाद उनके साथ में जा रहे, कैसा लग रहा? अच्छा लगा। कांग्रेस पार्टी आदिलाबाद में कई सालों से खामोश पड़े हुई थी। कंदी श्रीनिवास रेड्डी आने के बाद से आदिलाबाद में एक लहर आ गई। हैदराबाद रेवंत रेड्डी संभाल रहा, आदिलाबाद कंदी श्रीनिवास रेड्डी संभाल रहा। तेलंगाना गवर्नमेंट कांग्रेस फॉर्म होना ही है, पूरे स्टेट में गवर्नमेंट फॉर्म होना ही है। गवर्नमेंट के स्कीम अच्छे हैं, गवर्नमेंट के एजेंडे अच्छे हैं। सोनिया गांधी अम्मा जो भी प्रोग्राम करा रहे हैं, जो प्रोग्राम सक्सेसफुल रहेंगे, गवर्नमेंट फॉर्म करेंगे 100%। మీరు చెప్పండి, అంటే కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ఇంతమంది హైదరాబాద్ సోనియా గాంధీ సభకు బయలుదేరుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అంతా సంతోషంగా ఉత్సాహంతో పాల్గొంటున్నాం అందరం కలిసి. సో ఇదే ఉత్సాహము ఎలక్షన్ తర్వాత కూడా ఇదే ఉత్సాహం ఉంటది. మేము గెలిపించుకొని తీరుతాం కంది శ్రీనివాస్ రెడ్డి గారిని. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కంది శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. ఆయన ఏ నినాదంతో అయితే ముందుకెళ్లారో భారత్ జోడో అని, భారత్ జోడో నఫరత్ छोड़ो, बीआरएस बीजेपी को बड़ा बड़ा के मारो, कंदी श्रीनिवास को जिता के ला लो, जय कांग्रेस। అలాగే మన చిత్రపటం చెప్పండి, అంటే ఎలా అనిపిస్తుంది సభకు బయలుదేరి వెళ్తున్నారు? इनके माकोन आदिलाबाद से लेके तेलंगाना तक मुद्दु बिड्डे తెలంగాణ తల్లి సోనియా గాంధీ మాకు వెయ్యే సందిర్కోన్. ఇంతకు ముందు ఇందిరాగాంధీ మాత, ఇందిరాగాంధీ సోనియా గాంధీ మాత మాకు తెలంగాణ సీతస్కే తప్పకుండా ఇచ్చజలు మా పేందు దయవాచిల మతి శ్రీకృష్ణుని అవతరించి ఇన్కే సోనియా గాంధీ తప్పకుండా మయంతా సోనియా గాంధీ రాజనగర్ అంతా మా భవిష్యత్తు చొక్కట అంతుంజేర్ సభముఖంగా నన్న వైస్ చైర్మన్ తో సందీప్ రామరామ్. మీరు చెప్పండి అన్న, కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ఎలా అనిపిస్తుంది ఇక్కడ సభకు బయలుదేరి? కంది జై తెలంగాణ, జై సోనియామ్మ, తల్లి సోనియామ్మ జై. కంది శ్రీనివాస్ అన్న నాయకత్వంలో 4 బస్సులు, కొన్ని తవేరాలు, వెహికల్ అన్ని తీసుకుని వెళ్తున్నాం. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఇంకా అస్తం అంటున్నారు. ఇక ఇంకా లేట్ అయిన కొద్దీ ఇంకా మంది అస్తం అంటున్నారు. అన్న అంటే ఇట్లా ప్రతి ఒక్కరు చేతి కోసుకుంటా తయారున్నారు. అన్న నాయకత్వంలో మంచిగా జోరుగా ప్రసారం జరుగుతున్నది. తర్వాత జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇది ఇక్కడ ఉన్నటువంటి యొక్క కార్యకర్తలందరూ కూడా చాలా జోష్ తో ఉన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక జోష్ వచ్చిందని, అదే జోష్ తో ఈ రోజు అందరం కూడా చెలో తుక్కు కూడా అంటూ సోనియా గాంధీ విజయభేరి సభకు బయలుదేరి వెళ్తున్నట్టుగా వీళ్ళందరూ చెప్తున్నారు. కంది శ్రీనివాస్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ హైదరాబాద్ తుక్కుగూడలో ఇవాళ విజయభేరి సభ నిర్వహించనుంది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన పార్టీ అగ్ర నేతలు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక తుక్కుగూడ సభ వేదికగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 6 హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ విడుదల చేస్తారు. మాట్లాడతారట్నా
ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఎంతైనా రైతాంగానికి కానీ నిరుపేద కుటుంబాలకు కానీ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంతో అన్యాయం చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మరి నిరుపేద కుటుంబాల అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఈరోజు ఇండ్లు చూసుకున్నట్టయితే ఏదో మభ్య పెట్టుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఇండ్లే తప్ప ఇంతమటికి కూడా డబుల్ బెడ్రూమ్ నామకే వాస్తానే డబుల్ బెడ్రూమ్లు అయినాయి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తే డబుల్ బెడ్రూమ్తో పాటు నిరుపేద కుటుంబాలన్నీ కూడా చక్కబడతాయనే ఉద్దేశంతో ఈ విజయభేరి ఒకటి అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యువ సైన్యం మొత్తం కూడా ఈరోజు ఖమ్మం నుంచి 100-200 వెహికల్లతోటి విజయభేరికి బయలుదేరి ఉన్నాం. సందర్భంగా లక్షలాదిగా కదులుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తరఫున ఖమ్మం జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు సభను విజయవంతం చేయడమే కాకుండా కాంగ్రెస్ని గడప గడపకి తీసుకెళ్లడమే కాకుండా ఈ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో 100కు పైగా సీట్లతో గెలిపించాలని కోరుకుంటూ పాలేరు నియోజకవర్గ నాయకులు చేస్తున్నాం. విజయభేరికి పోతున్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఎంతైనా రైతాంగానికి కానీ నిరుపేద కుటుంబాలకు కానీ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంతో అన్యాయం చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మరి నిరుపేద కుటుంబాల అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఈరోజు ఇండ్లు చూసుకున్నట్టయితే ఏదో మభ్య పెట్టుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఇండ్లే తప్ప ఇంతమటికి కూడా డబుల్ బెడ్రూమ్ నామకే వాస్తానే డబుల్ బెడ్రూమ్లు అయినాయి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తే డబుల్ బెడ్రూమ్తో పాటు నిరుపేద కుటుంబాలన్నీ కూడా చక్కబడతాయనే ఉద్దేశంతో ఈ విజయభేరి ఒకటి అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యువ సైన్యం మొత్తం కూడా ఈరోజు ఖమ్మం నుంచి 100-200 వెహికల్లతోటి విజయభేరికి బయలుదేరి ఉన్నాం. సభ సందర్భంగా లక్షలాదిగా కదులుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తరఫున ఖమ్మం జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు సభను విజయవంతం చేయడమే కాకుండా కాంగ్రెస్ని గడప గడపకి తీసుకెళ్లడమే కాకుండా ఈ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో 100కు పైగా సీట్లతో గెలిపించాలని కోరుకుంటూ పాలేరు నియోజకవర్గ నాయకులు చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కార్ల ర్యాలీతో దాదాపు 1200 కార్లతోని ఈరోజు 11 గంటలకి ఎస్ఆర్ గార్డెన్ దగ్గర నుంచి బయలుదేరి తుక్కుగూడ ప్రాంగణానికి చేరుకునే విధంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అక్కడున్న యాస్పిరెంట్స్ అంతా కూడా మరి గ్రామాన అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలను ఏర్పాటు చేసుకొని భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. దానికి ఈరోజు సిడబ్ల్యూసి సమావేశాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు కూడా పాల్గొనున్నారు. ఆ సభని విజయవంతం చేయడం కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఈరోజు కదులుతూ ఉన్నారు. దానికంతా కూడా జిల్లా అంతా నాయకత్వం అంతా బాధ్యత వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని తప్పకుండా జయప్రదం చేస్తాం. దాంతోపాటు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏదైతే డిక్లరేషన్స్ ఇచ్చిందో, మేనిఫెస్టోలో ఏం చెప్పిందో దాన్ని గ్యారంటీ కార్డును కూడా రేపు మార్నింగ్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జీలు వచ్చారు. దాన్ని కూడా కొన్ని గ్రామాల్లో పెట్టి నెల రోజుల్లోపు అమలు చేస్తాం మేము చెప్పిన హామీలు అని చెప్పే కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమం కూడా రేపు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరం సోనియా గాంధీ గారు నిర్వహించబోయే విజయభేరి సభకు కన్పూర్ స్టేషన్ నుండి నియోజకవర్గం నుండి శ్రీమతి సింగపురం ఇందిరా గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళి ర్యాలీతో పాటు చాలామందిని తరలించడం జరుగుతుంది. సభకు 10 లక్షల రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన పిలుపుతో
10 లక్షల మందిని తల్లి అనే ఉద్దేశంతో మా నియోజకవర్గం నుంచి 20,000 మందిని తరలించి ఏర్పాటు చేసి కేవలం గన్పూర్ మండలం నుంచే ఒక 4,000 మందిని ఇక్కడి నుంచి మొబిలైజేషన్ చేయడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ యొక్క స్కూల్ బస్సెస్ కానీ తవేరాలు కానీ లేదా మిగతా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క సాధనాలతో వారిని తరలించడం జరుగుతుంది. సోనియా శాసనసభ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసేలా 6 హామీల పథకాలను రూపొందించింది టీ కాంగ్రెస్. మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, నిరుద్యోగుల లక్ష్యంగా ఈ గ్యారంటీలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటు సిడబ్ల్యూసీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలంతా సభకు హాజరు కానున్నారు. ఇట పార్టీ అగ్రనేతలు పాల్గొంటూ ఉండడం ఎన్నికల గ్యారంటీల ప్రకటించే సభ కావడంతో పీసీసీ కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసింది. తుక్కుగూడ వద్ద 100 ఎకరాల స్థలంలో సర్వం సిద్ధం చేశారు. హలో అలా కొంచెం